విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంగళపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం ఎంపీ భారత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నారు. రైతులకు భూమికి ఉన్న సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మొదటి దశలో 535 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుందని చెప్పారు. వివిధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి గతంలో వలసలు వెళ్లేవారని, ఇప్పుడు ఉత్తరాంధ్రకే వివిధ ప్రాంతాల వారు వలసలు వచ్చే పరిస్థితి ఉందని అనిత పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటున్నాం. ఒకటే కోరుకుంటున్నా, ఈ సభ ద్వారా చాలా మంది వస్తారమ్మా. ఈరోజు ఈ మంచి జరిగేటప్పుడు మంచిగా మనం ప్రొజెక్ట్ చేసుకొని మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనం తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎవరిని కూడా రెచ్చగొట్టే ధోరణిలోని ఎవరు కూడా ముందుకు వెళ్ళకూడదు. దయచేసి నేను చెప్తున్నది ఒకటే, ఇక్కడ జరగబోయే కార్యక్రమం కానీ, ఇక్కడ జరగబోయే అభివృద్ధి కానీ, ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న మాది కాదు, ఇదంతా క్రెడిట్. కింద కూర్చొని చప్పట్లు కొడుతున్న భూములు ఇచ్చిన ప్రతి రైతుని కూడా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నిజంగా నాకు ఒక మంచి మనం ఎవరు చేస్తున్నారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని, లోకేష్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని దీనికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. ఆఖరికి ఇంకా ప్రారంభోత్సవం జరగలేదు. ఒక 3 కంపెనీలు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా ఇక్కడ అగ్వై చేసుకుని 80 ఎకరాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే ఇది ఎన్నో రోజుల పండుగ చెప్పాలి. నేను ఇక్కడ రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇక్కడ మినిమం 10,000 మంది ఉద్యోగాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా 45,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు సంస్థాపన ఏర్పడింది. అంటే మనం ఎంత టైం మనకి ఇబ్బందిగా పడ్డామో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఏదైనా ఒక ఫ్యాక్టరీ వస్తుంది అంటే ఆ ఫ్యాక్టరీ లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడతారు, కొంతమంది ఇబ్బందులు పడరు. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. అటు ఇటు కూడా ఉంటాయి. కానీ ఎంత మేరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎంత మేరకు భవిష్యత్తు